ఒకప్పుడు దొంగలంటే ఎట్లుండేనోళ్ళ ఎర్ర రంగు జాలి జాలి బనీన్లు వేసుకొని గల్లలుంగి మడత పెట్టి ఇంత దొడ్డు బుర్ర మీసలు వేసుకొని ఇండ్ల మీద పడి దోసుకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓటీపీలు పంపి మనుషులకు తెలియకుండానే ఆన్లైన్లో పైసలు కొట్టేసే దొంగలు కొందరుంటే ఆఫీసర్లము అని చెప్పి చేతికి మట్టి అంటకుండానే గుండు కొరిగే దొంగలు కొందరుంటారు. ఇక చూడు జగిత్యాల పట్నంలో ఒకరు ఎట్లా దోసుకపోయిండో ముసలమ్మ సొమ్మును. ఎంఆర్ఓ అని చెప్పి ఎంత పని చేసిండు చూడు వీడి దొంగ మొకంల షేపు. బస్సు కోసం నిలబడ్డ ముసలమ్మ సొమ్మును వట్టిగా మాయం చేసిండు. ముచ్చటేంటిదంటే కతలాపూర్ మండలం ధూంపేట ఊళ్ళో ఉండే గంగమ్మ అనే ఈ ముసలమ్మ పానం సుస్థి చేసి కోరుట్లకు వచ్చిందట. వచ్చి దాకాన్ల చూపించుకొని ఇంటికి పోదామని బస్ స్టాప్ కాడికి వచ్చి నిలబడ్డది. మరి ఇక ముసలమ్మను ఏడంగుండి కనిపెట్టిండో ఈ తాషిడిగాడు. ఎంటనే పెద్ద మనిషి కాడికి వచ్చి, పెద్దవా నన్ను గుర్తుపట్టినవా, నేను ఎంఆర్ఓను, నీకు పింఛన్ వచ్చింది కానీ అది బ్యాంకులో చిక్కబడ్డది, ఏం తక్కువ 4 లక్షల దాకా బ్యాంకులనే ఉన్నాయి, నా ఎమ్మట్రాగా పైసలు ఇప్పిస్తా అని చెప్పంగానే అయ్యో నిజంగానే ఎంఆర్ఓ కావచ్చు, నా కోసం ఆఫీస్ ఈడ్చిపెట్టి వచ్చిండు కొడుకు అని అనుకొని వాని వెనక పొండి పోయింది ముసలమ్మ. అసొంట పోయి మూల తిరిగి ఓ కాడ జరసేపు నిలబడి మాట్లాడినట్టు చేసిండు. అటెంక కూసో పెద్దమ్మ కాయిదాలన్నీ తయారు చేయిస్తున్నా, మొదలైతే మెళ్ళున్న 2 తులాల గొలుసు షెవుకున్న కమ్మలు తీసి ఇవి బ్యాంకులో పెట్టి ఫోటోలు తీయాలి, ఇక నీకు 4 లక్షలు వచ్చినట్లే అని చెప్పంగానే నిజమని నమ్మి వంటి మీద ఉన్న సొమ్ములన్నీ తీసిచ్చింది. అంతే, ఇప్పుడే వస్తా పెద్దమ్మ ఈయనే ఉండని చెప్పి పత్తకు లేకుండా పోయిండు వాడు. ఈగొస్తాడు ఆగొస్తాడో అని చూసి యాస్టకున్న ముసలమ్మ పక్కెమ్మటి ఉన్న దుఃఖపోళ్లకు అసలు ముచ్చట చెప్తే వాళ్ళు గాన్నెట్లా నమ్మినావు పెద్దమ్మ, ఆడేవాడో దొంగోడని చెప్పిర్రట. నన్ను ఏర్పాటు చేస్తున్నావు అంటే నాకు తెలియదు, నా కన్ను నగరు ఉన్నాయి అని నేను అన్నాక అమ్మ నేను ఎంఆర్ఓను, నీకు పింఛన్ వస్తుంది, బ్యాంకులకు వచ్చినాయి, ఆ బ్యాంకులకు వెళ్ళి 4 లక్షల పైసలు వస్తే బగ్గ రోజులు నీకు రాక అని అన్నారు. మరి అమ్మ గిలికిరా అని ఆయనతో నన్ను తోలుకుపోయింది. దాని కూర్చున్న వ్యక్తి అమ్మ వాళ్ళకు చెప్పు నీకు ఒక్కదానికే నేను కొట్టేయలేదు, నీకు వస్తాయి పింఛని 4 లక్షల పైసలు వస్తాయి అని చెప్పి ఇంకా దూరం దోలకపోయి అక్కడ కూర్చున్న గద్దె మీద కూర్చున్న పెట్టిండు. చూడురి ఎంత గమ్మత్తున్నదో ముచ్చట. ముసలవ్వకు కమ్మలు తీయనీకి రాకుంటే నేను తీస్తా పెద్దవా అని సాయం కూడా చేసిండట మొనగాడు. ఇక ఈ ముచ్చట అంతా ఆడున్న బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయితే వాళ్ళు కేసు కట్టి ఎవడని ఎంకలాడుతున్నారట. కానీ చూడురి రేపు అసలు ఎంఆర్ఓ ఎదురయ్యి నేను ఎంఆర్ఓ అని చెప్పినా కూడా నమ్మరు కావచ్చు ఇది చూసిన జనాలు.